జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు మందకొడిగా సాగుతున్నాయని, దీంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి తెలిపారు. ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని కోరారు. ధాన్యం కొనుగోలు వేగవంతం చేసి ధాన్యం కొనుగోలులో రైతుల ఇబ్బందులను తొలగించాలని కోరుతూ బీజేపీ ఆధ్వర్యంలో కలెక్టర్ చంద్రశేఖర్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో ధాన్యం కొనుగోలు మందకొండిగా కొనసాగుతుందని, దీంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని, ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వీరెల్లి చంద్రశేఖర్, గోలి మధుసూదన్ రెడ్డి, పోతిపాక లింగస్వామి, ప్రశాంత్, పోకల దశరథ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నల్గొండ జిల్లా కలెక్టర్ గారికి రైతుల సమస్యలు, నల్గొండ జిల్లాలో రైతులు పడుతున్నటువంటి గోసని వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఎక్కడ కూడా ధాన్యం కొనుగోలు జరగడం లేదు. ఈ యొక్క స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేలు మిల్లర్లతోని కుమ్మక్కయి ధాన్యం కొనుగోలులో జాప్యం చేస్తూ ఉన్నారు. రైతులు ఆత్మహత్య చేసుకుంటూ ఉన్నారు. రైతులు తీవ్ర దిగ్భ్రాంతిలో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఎక్కడ చూసినా కూడా కుప్పలు కుప్పలుగా ధాన్యం, ఎక్కడ పెట్టిన ధాన్యం అక్కడనే ఉన్నది. వర్షాలు పడితే రైతులు బజార్కి ఎక్కేటటువంటి పరిస్థితి ఉన్నది. ఈరోజు స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేలు ఎక్కడా కూడా రైతులను పట్టించుకున్నటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో, మరీ ముఖ్యంగా నల్గొండ జిల్లాలో చూస్తాం. కాబట్టి వారికి ఈరోజు వినతి పత్రం ఇచ్చి తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా కలెక్టర్ గారిని కోరడం జరిగింది. మంత్రులే చెప్తా ఉన్నారట, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చెప్తా ఉన్నారట, ఈసారి ధాన్యం మేము కొనుగోలు చేయలేము, మిల్లర్లతో మాకు ఒక మంచి అండర్స్టాండింగ్ ఉన్నది అని చెప్పి సర్పంచ్లు కూడా దగ్గర రాణిస్తలేరు. వాళ్ళు చాలా ఘోరమైన పరిస్థితి నల్గొండ జిల్లాలో ఉన్నది. రెండో ముఖ్యమైన విషయం ఏంటంటే, నల్గొండ జిల్లాలో మట్టి మాఫియా ఆగడం లేదు. మేము గతంలో కూడా కలెక్టర్ గారిని కోరినాము. ఈ యొక్క మట్టి విషయంలో మట్టి దోపిడీ ఏ రకంగా జరుగుతూ ఉన్నదంటే, 2 లక్షల టిప్పర్లు, అంటే టిప్పర్కి 5,000 వేసుకున్నా కూడా 100 కోట్ల పైగా ప్రజా సొమ్ముని దుర్వినియోగం చేసి గుంతలు తీసి నల్గొండ ప్రజల్ని బొందబెట్టేటటువంటి ప్రయత్నం ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉన్నది. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము, గ్రామ గ్రామాన కార్యకర్తలందరూ కూడా ఆమరణ నిరాహార దీక్ష కూడా చేయడానికి భారతీయ జనతా పార్టీ వెనకాడదు. ఈ మట్టి మాఫియాని వెంటనే నియంత్రించకపోతే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన చేస్తుంది. మా రాష్ట్ర నాయకులందరినీ కూడా నల్గొండకి తీసుకొచ్చి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నాను. కొనుగోలుకి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. ధాన్యం కొనకపోతే విసిగి వేసారి నగరికల్లో ఒక రైతు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఈ పరిస్థితి గతంలో ఎన్నడూ కూడా లేదు. రాష్ట్ర ప్రభుత్వము, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ పూర్తిగా కూడా రైతుల యొక్క సమస్యలు పరిష్కరించడంలో, రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయడంలో ఘోరంగా వైఫల్యం చెందిండు. ఒకవైపున భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, రైతు బాంధవుడు నరేంద్ర మోడీ గారు దేశానికి వెన్నెముక అనేటువంటి రైతాంగాన్ని ఆదుకోవడం కోసం 2,389 రూపాయలు క్వింటాలకు కనీసం మద్దతు ధరించి కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉంటే, ఈ ప్రభుత్వం కనీసం కూడా మానిటరింగ్ చేస్తలేదు. ఈ జిల్లాలో ఉన్నటువంటి సుఖేందర్ రెడ్డి మాట్లాడుతున్నాడు, కేంద్ర ప్రభుత్వం సహకరిస్తలేదట. ఏం చేయాలి? వచ్చి కొనుగోలు చేయాలి. సుఖేందర్ రెడ్డి గారు చెప్పండి, మీరేం చేస్తారు? మరి మేము వచ్చి కొంతే మీరు బోనస్ ఇస్తానే ఎగ్గొట్టిరు, 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తానే ఎగ్గొట్టిరు, 15,000 రూపాయలు ఇస్తానే ఎగ్గొట్టిరు, ఓట్లు కూడా కొనలేదు. చేతగాని ప్రభుత్వం ఈ చేతులు ఎత్తేసింది. కాబట్టి స్పీడ్గా కొనుగోలు చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను. నల్గొండ జిల్లా రైతాంగాన్ని ఈ యొక్క ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల నిలువు దోపిడీకి గురవుతూ ఉన్నారు. మరి ధాన్యాన్ని ఐకేపీ కేంద్రాన్ని తీసుకొస్తానికి ఎన్ని వ్యయ ప్రయాసాలు పడుతున్నారో మరి ప్రభుత్వం గుర్తించాల్సిన అవసరం ఉంది. తీసుకొచ్చిన తర్వాత టార్పల్స్ ఇవ్వకుండా, ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే, ఈ మేల అకాల వర్షాలు, వడగళ్ళ వాన పడేటటువంటి అవకాశాలు ఉంటాయి. మొత్తం తడిసి ముద్ద అవుతుంది. తర్వాత ఇంకేమో ముచ్చట్లు చెప్తారు ఈ ప్రభుత్వము. ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. మేము చెప్తున్నాం, భారతీయ జనతా పార్టీ వెంటనే కొనుగోళ్ల ప్రక్రియ వేగవంతం చేయాలి. రైతుకు ఐకేపీ కేంద్రంలో నువ్వు తూకం వేసిన తర్వాత ట్రక్ షీట్ ఇవ్వకుండా మిల్లు దగ్గర తీసుకుపోయి మళ్ళా ఒక్కొక్క బస్సాకు, ఒక్కొక్క క్వింటాల్కు 4 కిలోల నుంచి 5 కిలోల తరుగు పేరు మీద నష్టం చేయడం ఉందో భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది. ఈరోజు కలెక్టర్ గారికి కలిశాము. కలెక్టర్ గారు చాలా స్పందించారు, తీవ్రంగా చేస్తున్నామనేటటువంటి విషయం చెప్పారు. మేము మళ్ళీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కలెక్టర్ గారికి, సంబంధిత అధికారులకు. రైతులు అంగట్ల సరుకు పోసి నడి రోడ్డు మీద పోస్తున్నారు. రైతులను కాపాడాలి, ఆ బాధ్యత తీసుకొని రైతులను బయట వేయాలని చెప్పేసి, రైతులను ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు.